గుడ్ మార్నింగ్. ఈరోజు మనం క్షేత్రమితిలో సమస్య చేద్దాం. మొన్న తెలుసుకున్నామండి క్షేత్రమితిలో. దీని ముందు క్లాస్లో ఏం తెలుసుకున్నామంటే క్షేత్రమితిలో ఉన్నటువంటి ఫార్ములాస్ అన్నీ మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. అయితే ఇందులో ఇప్పుడు మనం ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 10 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత, వైశాల్యం ఎంత. అయితే ఇప్పుడు మనకి కావాల్సినవి చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం. వైశాల్యం ఈక్వల్ టు ఏంటి అని అంటే సైడ్ ఇంటూ సైడ్ ఏ స్క్వేర్. నెక్స్ట్ చుట్టుకొలత ఎంత అంటే 4a. తర్వాత కారణము, చతురస్రం యొక్క కారణము √2a. అయితే ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమంటే ఒక చతురస్రము భుజం పొడవు 10 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత. దాని చుట్టుకొలత ఎంత అంటే ఫార్ములా ఏంటి? ఒక భుజం పొడవు 10 సెంటీమీటర్లు కాబట్టి దాని చుట్టుకొలత ఫార్ములా ఏమవుద్ది? చుట్టుకొలత ఈక్వల్ టు 4a అంటే 4 ఇంటూ ఎంతండి 10 ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్. నెక్స్ట్ వైశాల్యం అడిగితే a ఇంటూ a అంటే సైడ్ ఇంటూ సైడ్ 10 ఇంటూ 10 ఈక్వల్ టు 100 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ అదే ఒకవేళ కర్ణం అడిగితే √2a కాబట్టి √2 ఇంటూ 10 అంటే 10√2 సెంటీమీటర్. ఓకేనండి. చుట్టుకొలత అడిగితే 4a, వైశాల్యం అడిగితే a స్క్వేర్ కాబట్టి 10 ఇంటూ 10. అలాగే కర్ణం అడిగితే √2a అంటే √2 ఇంటూ 10 సెంటీమీటర్ స్క్వేర్. ఈ విధంగా చతురస్రం యొక్క బేసిక్ ఫార్ములాస్ మీద ఒక సంబంధం. నెక్స్ట్ ఒక చతురస్రం యొక్క కర్ణము 18√2 సెంటీమీటర్ అయినా వైశాల్యం ఎంత, చుట్టుకొలత. అయితే కర్ణం మనకేమి ఇచ్చాడు? కర్ణం ఇచ్చాడు. కర్ణము ఈక్వల్ టు 18√2 అంటే ఏమని అర్థం? √2a అని. అయితే ఏ వాల్యూ ఎంత అండి? 18. ఏ వాల్యూ ఎంత? 18. అంటే వైశాల్యము అడిగితే 18 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కాబట్టి ఎంత అవుతుందండి? 324 సెంటీమీటర్ స్క్వేర్. అదే విధంగా చుట్టుకొలత అడిగితే చుట్టుకొలత ఎంత అవుతుంది అని అంటే చుట్టుకొలత 4 ఇంటూ a కాబట్టి 4 ఇంటూ 18 72 సెంటీమీటర్. ఇలా కాకుండా డైరెక్ట్ గా కర్ణం ఇచ్చారు కాబట్టి మనకి కర్ణంతోనే డైరెక్ట్ గా మనం చేయొచ్చండి. కర్ణము స్క్వేర్ అంటే d²/2 అనే ఫార్ములాను వాడి వైశాల్యాన్ని కట్టొచ్చు. d²/2 అని అంటే ఎంత అవుతుంది? d²/2 అంటే 18√2 హోల్ స్క్వేర్ బై 2 అంటే 18 స్క్వేర్ ఇంటూ √2 స్క్వేర్ బై 2. రూట్ కి 2 కి క్యాన్సిల్ అయితే 2 కి 2 కి క్యాన్సిల్ అయితే మళ్ళీ 18 స్క్వేర్ 324 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనండి. 324 సెంటీమీటర్ స్క్వేర్. అంటే కర్ణం ఇచ్చినప్పుడు మనకి డైరెక్ట్ గా కర్ణం ఇచ్చి డైరెక్ట్ గా వైశాల్యం ఎంత అని అడిగితే కర్ణము స్క్వేర్ బై 2 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చాడండి 28 సెంటీమీటర్లు అయినా వైశాల్యం ఎంత. చతురస్రం యొక్క చుట్టుకొలత 28 సెంటీమీటర్స్ అంటే చుట్టుకొలతకు ఫార్ములా ఏంటి? చుట్టుకొలత ఈక్వల్ టు 4a. ఐ మీన్ 4 అంటే 4a ఎంత ఇచ్చాడు? 28. a ఈక్వల్ టు 7 సెంటీమీటర్. a ఈక్వల్ టు ఎంతండి? 7 సెంటీమీటర్. ఎందుకు? 4 1 సార్ 4 7 సార్. ఇప్పుడు ఏమడిగాడు? వైశాల్యం అడిగాడు. వైశాల్యం ఎంత అవుతుందండి? a స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49 సెంటీమీటర్ స్క్వేర్. 49 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనండి. ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చాడండి 28 సెంటీమీటర్స్. అయితే వైశాల్యం అడిగితే 28 బై
4 చేస్తాం. ఎందుకు అంటే చుట్టుకొలత కాబట్టి 4a కాబట్టి 28/4 చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది? భుజము 7 సెంటీమీటర్స్. వైశాల్యం తీసుకుంటే a స్క్వేర్ కాబట్టి 7 స్క్వేర్. మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 49 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనండి. ఒక చతురస్ర వైశాల్యం ఇచ్చాడండి 169/2 చదరపు మీటర్లైనా దాని కర్ణం పొడవు ఎంత అన్నాడండి. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్ టు అని తీసుకుంటే అంటే 169 కాబట్టి స్క్వేర్ లో పోతే 13/2 వస్తుంది, √2 వస్తుంది. √2 అని పంపిస్తే మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. అదే విధంగా మనకి కర్ణానికి వైశాల్యం అనే ఫార్ములా d²/2 అనేది ఒకటి ఉంది కాబట్టి 169/2 2 క్యాన్సిల్ ఏమొస్తుందండి? డి వాల్యూ 13 సెంటీమీటర్స్. సారీ 13 మీటర్స్. 13 మీటర్స్. ఎందుకు 169 √169 మీన్స్ √13 హోల్ స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి పోయిందండి 13 అండి. ఓకేనా? అంటే 13 స్క్వేర్ 169 అంటే 13 స్క్వేర్ అని మనకి తెలియాలి. ఓకేనా? నెక్స్ట్ రెండు చతురస్ర భుజాల నిష్పత్తి 5:4 అయినా చుట్టుకొలతల మధ్య నిష్పత్తి ఎంత? కర్ణాల మధ్య నిష్పత్తి ఎంత? వైశాల్యాల మధ్య నిష్పత్తి ఎంత? అయితే ఇక్కడ చతురస్ర భుజాల నిష్పత్తి ఇచ్చాడండి. చతురస్ర భుజాల నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి రెండు చతురస్ర భుజాల నిష్పత్తి x:y అయినా రెండు చతురస్ర భుజాల నిష్పత్తి x:y అయినా వాటి చుట్టుకొలతల నిష్పత్తి x:y అండి. అదే విధంగా కర్ణాల మధ్య నిష్పత్తి x:y అండి. అదే విధంగా వైశాల్యాల నిష్పత్తికి వచ్చేసరికి x²:y² అండి. x:y ఒకటి x:y ఒకటి x²:y² అండి. ఇది x²:y² అనేది వైశాల్యాల మధ్య నిష్పత్తి అండి. వైశాల్యాల మధ్య నిష్పత్తి. అదే విధంగా చుట్టుకొలతల మధ్య నిష్పత్తి అని అడిగితే 5:4 అండి. కర్ణాల మధ్య నిష్పత్తి అడిగితే 5:4 అండి. వైశాల్యాల మధ్య నిష్పత్తి 25:16 అండి. 25:16. ఎందుకు అంటే చుట్టుకొలత అనే దానికి 4a ఒకటి అనుకుంటే ఒక భుజం చతురస్ర భుజం పొడవు a అనుకుంటే ఒక చతురస్ర భుజం పొడవు b అనుకుంటే వీటి యొక్క నిష్పత్తి దీని యొక్క చుట్టుకొలత 4a దీని యొక్క చుట్టుకొలత 4b అండి. వీటి మధ్య నిష్పత్తిని కడితే 4 అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి a:b అవుతుందండి. అదే విధంగా కర్ణాల మధ్య నిష్పత్తి అడిగితే a√2 అవుతుంది ఒక దాన్ని, తర్వాత b√2 అవుతుందండి. √2 క్యాన్సిల్ అయితే ఏమొస్తుందండి? a:b అండి. అదే విధంగా a²:b² అండి. ఏంటి? వైశాల్యాల మధ్య నిష్పత్తి. వైశాల్యాల మధ్య నిష్పత్తి ఏమవుతుంది? a²:b² అవుతుంది. ఓకేనండి. రెండు భుజాల నిష్పత్తి ఇచ్చి చతురస్ర భుజాల నిష్పత్తి ఇచ్చి చుట్టుకొలతల మధ్య నిష్పత్తి అడిగితే 5:4, కర్ణాల మధ్య నిష్పత్తి అడిగితే 5:4, వైశాల్యాల మధ్య నిష్పత్తి అడిగితే వాటి వర్గాల నిష్పత్తి అంటే 25:16. వాటి వర్గాల నిష్పత్తిని మనం వేసుకోవాలి 25:16. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఒక చతురస్ర పొలం పొడవు 12 మీటర్లు. ఆ పొలం చుట్టూ కంచె వేయడానికి అంటే ఇది ఒక పొలం ఉందండి. ఈ పొలం చుట్టూ కంచె వేయడానికి మీటర్కి 20 రూపాయలు చొప్పున ఖర్చు చేస్తే పొలం చుట్టూ కంచె వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? పొలం చుట్టూ కంచె వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? అయితే మీటరు 12 రూపాయలు అయితే పొలం చుట్టూ వేయడానికి అంటే ఈ పొలం చుట్టూ వేయడానికి కంచె వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఈ పొలం చుట్టూ వేయడము అని అంటే ఇది ఏం క్యాలిక్యులేట్ చేయాలండి? ఈ పొలం చుట్టూ వేయడం అంటే దాని అర్థం ఏంటి? చుట్టుకొలత. దీని యొక్క చుట్టుకొలత కావాలి. మనకి ఏం కావాలండి? దాని యొక్క చుట్టుకొలత కావాలి. చతురస్రం యొక్క చుట్టుకొలత 4:a అంటే 4:12 అండి. అంటే మొత్తం ఎన్ని మీటర్లు ఉంది? 48 మీటర్లు ఉందండి. 48 మీటర్లు ఉంది. అయితే మీటర్కి 20 రూపాయలు చొప్పున అంటే 48 మీటర్లకి 20 రూపాయలు చొప్పున ఎంత ఖర్చు అవుతుంది అంటే 960 రూపాయలు అనేది ఖర్చుగా మనకి తెలుస్తుంది. పొలము చుట్టూ వేయడానికి 48 మీటర్ల చెప్పు 48 మీటర్లు వేయడానికి మీటర్కి 20 చొప్పున ఎంత అవుతుంది? 960 రూపాయలు అవుతుంది.
అయితే ఇదే క్వశ్చన్ పొలము చదును చేయడానికి అన్నాడు అనుకోండి. పొలము చదును చేయడానికి, పొలము చదును చేయడం అని అంటే దాని అర్థం ఏంటి? పొలము చదును చేయడం అంటే పొలము లోపల అంటే దాని అర్థం ఏంటంటే పొలం యొక్క ఏరియాని కనుక్కోవాలి, పొలం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవాలి. పొలం యొక్క వైశాల్యము ఏ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ అంటే 144 చదరపు మీటర్లు. 144 చదరపు మీటర్లు అంటే 144 ఇంటూ 20 రూపీస్ 2880 రూపీస్. ఎంత అవుతుందండి? 2880 రూపాయలు అనేది ఖర్చుగా మనకు తెలుస్తుంది. అయితే పొలము చుట్టూ కంచె వేయడానికి అనంటే చుట్టుకొలత క్యాలిక్యులేట్ చేయాలి. పొలమును చదును చేయడానికి అనంటే ఏం క్యాలిక్యులేట్ చేయాలండి? పొలమును చదును చేయడానికి అనంటే వైశాల్యాన్ని, ఆ పొలం యొక్క వైశాల్యాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆ వైశాల్యాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఎన్ని మీటర్ల వైశాల్యం ఉంది, ఈ పొలం అనేది ఎన్ని మీటర్ల వైశాల్యం ఉంది తెలుసుకొని దానికి ఆ మీటర్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకొని మనం ఆ మీటర్ ఖర్చుతో మనం గుణిస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక చతురస్ర పొలము పొడవు 12 మీటర్లు, వెడల్పు 5 మీటర్లైన దాని చుట్టుకొలత. చతురస్రం యొక్క పొడవు వెడల్పులు అంటే LB. అయితే చుట్టుకొలత అడిగితే 2 ఇంటూ L+B అని, కర్ణం పొడవు అడిగితే √L² + B² అని, అదే విధంగా వైశాల్యం అడిగితే L ఇంటూ B అని మనకి తెలుసు. అయితే చుట్టుకొలత 2 ఇంటూ 12 + 5 అంటే 2 ఇంటూ 17 అంటే 34 మీటర్స్. అదే విధంగా కర్ణం పొడవు √12² + 5² అంటే √144 + 25 √169 అంటే 30 మీటర్స్. అదే విధంగా వైశాల్యం ఎంత? వైశాల్యము అంటే 12 ఇంటూ 5 60 మీటర్స్. ఓకేనండి, 60 మీటర్ స్క్వేర్. ఐ మీన్ చదరపు మీటర్లు రాసుకోండి, చదరపు మీటర్లు. మెన్సురేషన్ 2Dలో మనం ఎప్పుడు కూడా మాట్లాడుకునేటప్పుడు వైశాల్యాల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఈ చతురస్రాలు కానీ దీర్ఘ చతురస్రాలు కానీ ఏవైనా సరే మనం మాట్లాడేటప్పుడు వైశాల్యాన్ని మీటర్ స్క్వేర్ చదరపు మీటర్లో మాట్లాడతాము. అంటే స్క్వేర్ యూనిట్స్ వాడతామండి, ఇక్కడ స్క్వేర్ యూనిట్స్ వాడతాము. అదే వాల్యూమ్స్లో ఘనపరిమాణాల్లో అయితే క్యూబ్ యూనిట్స్ వాడతామండి. ఓకేనండి. నెక్స్ట్, ఒక దీర్ఘ చతురస్ర పొడవు వెడల్పుల నిష్పత్తి 5:4. దాని చుట్టుకొలత 180 మీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? పొడవు వెడల్పుల నిష్పత్తి ఇచ్చారండి 4:5 అండి. నిష్పత్తి అని అంటే ఇందులో మనకి నిష్పత్తిలోకి వచ్చాయండి. ఇప్పుడు 100:50 అని అడిగితే 2:1 అని చెప్తారండి. 2కి 4కి 1:2 అని చెప్తారండి. అయితే నిష్పత్తి అని అంటే రెండు క్వాంటిటీస్ని కంపేర్ చేయడం అండి, రెండింటిని కంపేర్ చేయడం అండి. అయితే ఇక్కడ మనము గమనించవలసింది ఏమిటంటే ఇందులో నిష్పత్తిలోకి వచ్చింది అని అంటే ఇందులో ఒక వాల్యూ ఏదో ఒకటి క్యాన్సిల్ అయింది, రెండింటిలో కూడా భాగించబడింది అంటే రెండింటిని కూడా తీసివేయబడింది. ఇప్పుడు 5:4 అన్నారు కాబట్టి దీనికి x అని దీనికి 4x అని నేను అనుకుంటానండి. అంటే పొడవు 5x, వెడల్పు 4x. అయితే వైశాల్యం అదే చుట్టుకొలతకి ఫార్ములా 2 ఇంటూ L+B కాబట్టి 2 ఇంటూ L+B అని అంటే 5x + 4x = 180. ఓకేనండి. 2 ఇంటూ 9x = 180 అంటే 18x = 180. 18 1s are 18 10s are. x = ఎంత అండి? 10. x = 10. x = 10 కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలి? వైశాల్యం కావాలి. x × 10 అనేది ఈ భుజం పొడవు అయితే వెడల్పు 4 × 10 40. అయితే వైశాల్యం ఏమవుద్ది? వైశాల్యం అంటే
ఎల్ ఈక్వల్ ఇది బి ఈక్వల్ ఇది అంటే వైశాల్యం ఏమవుతుంది ఎల్ ఇంటూ బి అంటే 50 ఇంటూ 40 900 ఓకేనండి 50 ఇంటూ 40 సారీ 2000 మీటర్ స్క్వేర్ చదరపు మీటర్లు ఓకేనండి. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ ఏమంటాడంటే వాటి మధ్య పొడవు వెడల్పుల మధ్య నిష్పత్తి ఇది, వాటి మధ్య పొడవు వెడల్పుల మధ్య భేదం అని ఇవ్వచ్చు. రేషియల్ ప్రపోర్షన్ టైప్ లో పొడవు వెడల్పుల మధ్య భేదం ఎన్ని మీటర్లైనా దాని వైశాల్యం ఎంత అంటాడు. అంటే ఈ భేదాన్ని మనం కంపేర్ చేసుకోవాలి. వీటి మధ్యలో 1 ఉంది కాబట్టి ఆ 1 అనేది ఎంత అయితే 5 అనేది ఎంత అవుతుంది, 4 అనేది ఎంత అవుతుంది, లేకపోతే ఆ రెండింటితో మల్టిప్లై చేసి వైశాల్యం కట్టొచ్చు. ఓకేనండి. ఆ విధంగా కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా సరే మనకి ఏం కావాలి అంటే ప్రైమరీగా మనం నేర్చుకోవాల్సింది చిన్న చిన్న ఫార్ములాలు అండి. అంటే దీర్ఘచతురస్ర వైశాల్యము అనేసరికి ఎల్ ఇంటూ బి అని, చుట్టుకొలత అనేసరికి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అని, అదే విధముగా కర్ణం అడిగితే √L²+B² అని, అదే విధంగా చుట్టుకొలత ఇచ్చి కర్ణం ఇచ్చేటప్పుడు ఏ విధంగా చేయాలనేది, చుట్టుకొలత మరియు కర్ణం ఇచ్చేటప్పుడు కర్ణానికి స్క్వేర్ చేసి బై 8 మైనస్ చుట్టుకొలతకు స్క్వేర్ చేసి బై 2 మైనస్ కర్ణంకి స్క్వేర్ చేసి బై 2 చేసిన మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనండి. వైశాల్యం అనేది వస్తుంది. చూడండి, ఒక చతురస్ర పొడవును 10 మీటర్లు పెంచి వెడల్పును 5 మీటర్లు ఒక చతురస్ర పొడవు 10 మీటర్లు వెడల్పు 5 మీటర్లు అయినా దాని చుట్టూ కంచె వేయడానికి మీటర్కి 20 రూపాయలు చొప్పున ఖర్చు చేస్తే మొత్తం కంచె వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? మొత్తం కంచె వేయడానికి అంటే పొలం చుట్టూ కంచె వేయడానికి, ఈ పొలం చుట్టూ కంచె వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే మనం ఈ పొలం చుట్టూ వేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే దాని చుట్టుకొలత అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ముందు క్యాలిక్యులేట్ చేయాలి. చుట్టుకొలత క్యాలిక్యులేట్ చేయాలి అంటే 2 ఇంటూ 10 ప్లస్ 5 2 ఇంటూ 10 ప్లస్ 5 2 ఇంటూ 15 అంటే 30 మీటర్స్ 30 మీటర్లు 30 మీటర్లు అంటే 30 మీటర్లు ఇంటూ మీటర్కి ఎంత ఖర్చు అవుతుంది? 20 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మీటర్కి 20 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే 600 రూపాయలు మొత్తంగా ఖర్చు అవుతుంది. 600 రూపాయలు మొత్తంగా ఖర్చు అవుతుంది. ఇదే క్వశ్చన్ ఒక దీర్ఘచతురస్ర పొడవు 10 మీటర్లు వెడల్పు 5 మీటర్లు అయినా దానిని చదును చేయడానికి మీటర్కి 20 రూపాయలు చొప్పున ఖర్చు చేస్తే మొత్తం చదును చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నాడు అనుకోండి. చదును చేయడం అంటే మొత్తం చదును చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే మీటర్కి మొత్తం చదును చేయడానికి అనేసరికి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే వైశాల్యం కనుక్కోవాలి. వైశాల్యం ఎంత అండి? 10 ఇంటూ 5 అంటే 50 చదరపు మీటర్లు. 50 చదరపు మీటర్లు అంటే 50 ఇంటూ 20 అంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఎంత ఖర్చు అవుతుందండి? 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. దాని చుట్టూ కంచె వేయడం అనేది వేరు, చదును చేయడం వేరు. చదును చేయడానికి అనేసరికి మనం వైశాల్యం క్యాలిక్యులేట్ చేయాలి. చుట్టూ కంచె వేయడానికి అనేసరికి ఏం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే చుట్టుకొలతని మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఏదైతే మీటర్కో సెంటీమీటర్కో ఎంత అయితే అవుతుందో చదరపు మీటర్కి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే అప్పుడు మనం దాంతో మల్టిప్లై చేసుకోవాలి. ఓకేనండి. ఒక దీర్ఘచతురస్ర పొడవు 20 సెంటీమీటర్లు పెంచి వెడల్పును 10% తగ్గించిన దాని వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, x+y+xy/100 ఈ ఫార్ములాని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. x+y+xy/100 ఇప్పుడు చతురస్రానికే కాదు, దీర్ఘచతురస్రానికే కాదు, చతురస్రానికి కానీ వృత్తానికి కానీ దేనికని ఇది వాడుకోవచ్చు, లేదా డిస్కౌంట్స్ లో వాడుకోవచ్చు, లేదా పర్సంటేజెస్ లో కూడా వాడుకోవచ్చు. ఒక వ్యక్తి యొక్క జీతం 20% పెరిగింది, మళ్ళీ 10% తగ్గింది, అయినా ఆ వ్యక్తి జీతంలో వచ్చే మార్పు శాతం ఎంత? దేనికైనా సరే ఇది మనం వాడుకోవచ్చు. ఓకేనండి. 20 అంటే పెరిగిన దగ్గర ప్లస్ చేయండి, తగ్గిన దగ్గర మైనస్ చేయండి. పెరిగిన దాన్ని పాజిటివ్ గా తీసుకోండి, తగ్గిన దాన్ని నెగిటివ్ గా తీసుకోండి. ఒకవేళ రిజల్ట్ అనేది మనకి నెగిటివ్ లో వస్తే రిజల్ట్ అనేది దీని యొక్క వాల్యూ అనేది నెగిటివ్ లో వస్తే తగ్గిందని అర్థం, ఒకవేళ పాజిటివ్ గా వస్తే పెరిగిందని అర్థం. అయితే ఈ ఫార్ములాను ఉపయోగించి x+y+xy/100 అంటే
20% పెరిగింది, ఓకేనండి. 10% తగ్గింది. అంటే 20 మైనస్ 10. ఎందుకు తగ్గేటప్పుడు ఏం చెప్పాను? మైనస్ తీసుకోమని, నెగిటివ్ వాల్యూ తీసుకోమన్నాను. -10 ప్లస్ 20 ఇంటూ -10 బై 100. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. అంటే 20 మైనస్ 10, 2 1s are 2, -2 అంటే 20 మైనస్ 12 ఎంత వస్తుందండి? 8%. ఇది పాజిటివ్ వచ్చింది కాబట్టి పెరిగింది, పెరుగుతుంది. పెరుగుతుంది. దీని ఆన్సర్ ఏంటండి? పెరుగుతుంది. 20 మైనస్ 10 మైనస్ 2 ఈక్వల్ టు 20 మైనస్ 12 ఈక్వల్ టు 8%. అంటే x ప్లస్ y ప్లస్ xy బై 100. పెరిగే దగ్గర మనం పాజిటివ్ వాల్యూ తీసుకుంటాము, తగ్గే దగ్గర నెగిటివ్ వాల్యూ తీసుకుంటాం. అదే విధంగా 20% ఇది తగ్గిద్దామండి. ఒకసారి 10% పెంచుదాం. 10% పెరిగి ఇది 20% తగ్గించిన, 10% పెంచి 20% తగ్గించిన ఫార్ములా చూడండి. 10 మైనస్ 10 ప్లస్ 20. ఒకసారి 10 మైనస్ 20. ఎందుకు? 10% అనేది పెరిగింది, 20% అనేది తగ్గింది కాబట్టి తగ్గిందానికి మైనస్. -20 ఇంటూ ప్లస్ -20 ఇంటూ 10/100. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. అంటే 10 మైనస్ 20 మైనస్ 2 అంటే ఎంత అవుతుందండి? 10 మైనస్ 22 అంటే -12%. అంటే 12% ఏమవుతుందండి? తగ్గుతుంది. 12% తగ్గుతుంది. ఏమవుతుంది? 12% అనేది తగ్గుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. x ప్లస్ y ప్లస్ xy బై 100. x ప్లస్ y ప్లస్ xy బై 100. పెరిగిన దగ్గర పాజిటివ్ తీసుకుంటాము, తగ్గిన దగ్గర నెగిటివ్ తీసుకుంటాము. అదే విధముగా ఎక్కడైతే మనకి ఆన్సర్ అనేది ఈ వాల్యూ అనేది వస్తుందో, ఈ వాల్యూ అనేది పాజిటివ్ లో వస్తే దాని వైశాల్యంలో మార్పు శాతం పెరిగినట్టు, అదే విధంగా దాని నెగిటివ్ లో వస్తే దాని వైశాల్యం అనేది తగ్గినట్టు. ఓకేనండి. నెక్స్ట్ చూడండి. ఒక చతురస్ర పొడవు 12 మీటర్లు, వెడల్పు 8 మీటర్లు, దాని చుట్టుకొలతకు సమానమైన చుట్టుకొలతలు కలిగిన, అంటే ఈ చుట్టుకొలత ఏదైతే ఉందో దానికి సమానమైనటువంటి చుట్టుకొలత అంటే దీని కంచె ఒక తీగ అనుకోండి, ఒక ఇనప తీగ అనుకోండి. ఒక ఇనప తీగి దీర్ఘ చతురస్రాకారంలో 12 మీటర్లు 8 మీటర్ల పొడవు కలిగినటువంటి ఒక దీర్ఘ తీగ ఉంది. ఆ తీగ యొక్క వైశాల్యం ఎంతైతే ఉందో చుట్టుకొలత అంతే, దాని చుట్టుకొలతకు సమానమైనటువంటి చుట్టుకొలత దేనికి కలిగి ఉంది? చతురస్రానికి కలిగి ఉంది. అంటే దీర్ఘ చతురస్ర చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 × l + b. అంటే 2 × l + b ఈక్వల్ టు ఎంత? 4a. ఎందుకు? దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత మరియు చతురస్రం యొక్క చుట్టుకొలతలు రెండు కూడా సమానం కాబట్టి 2 × 12 + 8 = 4a. I mean 2 × 20 = 4a. 4 1s are 4 5s are. a ఈక్వల్ ఎంత అండి? 10. అయితే చతురస్రం అడిగాడు. ఏమడిగాడు? చతురస్రం యొక్క వైశాల్యం అడిగాడు. అంటే 10² అంటే ఏమవుతుందండి? 100. ఓకేనండి. 100 చదరపు మీటర్లు. 100 చదరపు మీటర్లు. 100 చదరపు మీటర్లు. ఓకేనండి. 100 చదరపు మీటర్లు. ఒక 28 మీటర్ల పొడవు కలిగిన చతురస్రంలో గీయగలిగిన వృత్త వైశాల్యం ఎంత? 28 మీటర్ల పొడవు కలిగిన చతురస్రం అండి. 28 మీటర్లు ఉందండి. ఈ చతురస్రం యొక్క వృత్త పొడవు 28 మీటర్లు ఉందండి. అయితే ఈ 28 మీటర్లు అయితే దీనిలో గీయగలిగినటువంటి వృత్త వైశాల్యం ఎంత అని అడిగాడండి. ఈ వృత్తంలో గీయగలిగినటువంటి ఈ చతురస్రంలో గీయగలిగినటువంటి వృత్త వైశాల్యం అడిగాడండి. అయితే ఈ వృత్త వైశాల్యం మనకు కావాలి అని అంటే మనకి ఏం కావాలి? ఇది ఏంటండి? దీని యొక్క డయామీటర్ అంటే దీని యొక్క వ్యాసము, ఈ వృత్తం యొక్క వ్యాసము. మనకి వృత్త వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే πr². వృత్త వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే πr². అయితే r వాల్యూ ఎలా వస్తుంది అని అంటే చూడండి, దీని పొడవు ఎంతో దీని పొడవు కూడా అంతేనండి. దీని పొడవు కూడా అంతేనండి. ఇది ఎంత?
28 సెంటీమీటర్లు. అంటే 28 సెంటీమీటర్లు అంటే తీసుకుంటే ఇది ఎంత అవుతుంది? 14 సెంటీమీటర్లు. వృత్త వైశాల్యం అడిగాడు కాబట్టి పై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 14 ఇంటూ 14. ఎందుకు 14 అయింది? డయామీటర్ d ఈక్వల్ టు 28 వేర్ r ఈక్వల్ టు d/2 అంటే 28/2 అంటే 14. ఓకేనండి. 7 1s are 7 2s are అంటే 28 ఇంటూ 22 28 ఇంటూ 22 అంటే 56 616 సెంటీమీటర్ స్క్వేర్ 616 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనండి. ఒక వృత్తంలో అయితే యాక్చువల్గా ఇక్కడ ఇంకో క్వశ్చన్స్ ఉన్నాయండి. దీని యొక్క కూడా అడుగుతారండి కొన్నిసార్లు. దీని యొక్క అంటే షేడెడ్ రీజియన్ అంటాడండి. ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా యొక్క దీని యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి అని అంటే దీని యొక్క వైశాల్యం కట్టి ఏది చతురస్రం యొక్క వైశాల్యం కట్టి ఏ స్క్వేర్ కట్టి దాని నుంచి ఈ పై ఆర్ స్క్వేర్ ని తీసియాలండి. ఈ షేడెడ్ రీజన్ కావాలంటే ఏ స్క్వేర్ మైనస్ పై ఆర్ స్క్వేర్ అండి. అండి. ఓకేనా? నెక్స్ట్ 14 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తంలో అంతర్లిఖించిన చతురస్ర వైశాల్యం ఎంత? 14 సెంటీమీటర్ల వైశాల్యం కలిగి ఉందండి వృత్తము. ఆ వృత్తంలో అంతర్లిఖించబడిన చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడండి. చతురస్ర వైశాల్యం కావాలంటే మనకి ఏం కావాలి? కర్ణమైనా కావాలి లేదా భుజమైనా కావాలి. కర్ణం అంటే చూడండి ఒకసారి, ఇది ఏమవుద్ది? సెంటర్ గుండా పోతున్నటువంటిది ఇది ఏమవుద్ది? డయామీటర్ అవుతుంది. దీని యొక్క డయామీటర్ ఎంత అవుతుంది? వృత్తం యొక్క డయామీటర్ ఎంత? వ్యాసార్థం 14 కాబట్టి డయామీటర్ ఎంత అవుతుంది? d ఈక్వల్ టు 28. d ఈక్వల్ ఎంత అండి? 28. అయితే వృత్త వైశాల్యానికి d²/2. చతురస్ర వైశాల్యానికి ఫార్ములా d²/2 అంటే 28²/2. ఓకేనండి. మళ్ళీ ఒకసారి చెప్తుంది చూడండి. ఇక్కడ 14 సెంటీమీటర్ ఉందండి. ఇది వృత్త వ్యాసార్థం 14 సెంటీమీటర్స్ ఉంది అని అంటే చూడండి, ఈ వృత్త వ్యాసార్థం ఈ వృత్త వ్యాసం అనేది ఈ చతురస్రం యొక్క డయాగ్నల్ అవుతుందండి. ఎందుకు అని అంటే వృత్తంలో అంతర్లిఖించబడిన చతురస్రం అండి. అంటే వృత్తంలో చతురస్రాన్ని మనం వృత్తంలో అంతర్లిఖించాం కాబట్టి ఇది 14 అయితే ఇది 14 అవుతుంది. మొత్తం ఎంత అవుతుందంటే దీని డయామీటర్ 28 అవుతుంది. అయితే చతురస్ర వైశాల్యానికి d²/2 అనేది మనం యూజ్ చేసుకుంటే d²/2 అని అంటే 28/2 అంటే ఇప్పుడు మనకి 28 స్క్వేర్ అనేది మనకి అవసరం అండి. 28 స్క్వేర్ అనేది ఎంత అవుతుంది? 784 అండి. 784/2 అంటే 2 1s are 2 3s are 2 9s are 18 2 2s are అంటే 392 ఏమవుతుంది? సెంటీమీటర్ స్క్వేర్. 392 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనండి. ఈ విధంగా మనం వీటిని మనం సాల్వ్ చేయొచ్చు. అయితే ఇందులో బాట అంటే దీర్ఘచతురస్రం యొక్క ఒక చతురస్రము చుట్టూ ఇంటి చుట్టూ 3 కిలోమీటర్ల యొక్క బాట వేసిన అంటే నడవడానికి వీలు కలిగేటట్లు చేసిన దాని చుట్టూ సరౌండింగ్ ఎంత, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనండి. థ్యాంక్ యూ. బాయ్.